ఘాటీ రోడ్లో ఒక పక్కన వెహికల్స్ వచ్చేస్తాయన్న భయం, ఇంకొక పక్కన వీడియో తీసుకోవాలి. వీడియో తీసుకునేటప్పుడు మళ్ళీ మధ్యలో ఎవరు రాకూడదు. అసలు నిజంగా ఎంత విచిత్రం కదండి. నిజంగా ఈ వీడియోస్ ప్రభావం ఏమో కానీ అసలు రీల్స్ పెట్టుకోవడానికి వీడియో ఏమన్నా తీసుకోవాలంటే అందులో ఘాటీలో ఏ వెహికల్స్ వచ్చేస్తుందో సడన్గా తెలీదు. అందులో మధ్య అడవిలో నించుని వీడియోస్ తీసుకోవడం అన్నది కొంచెం పచ్చదనం అన్నది కూడా ఇసుక వేయడం వల్ల సైడ్న పచ్చదనం అన్నది పోయేసిందండి. అందరూ బాగుండాలి, అందులో ఈ సత్యం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్. మధ్య అడవి, నంద్యాల మధ్యలో అడవిలో వీడియో అయితే షూట్ చేశాను. మరి ఆ వీడియో ఏంటో కంటిన్యూ చూసేయండి. సంక్రాంతి అంతా అయిపోయి ఇంటికి వచ్చేసేటప్పుడు వీడియో అండి. సంక్రాంతి అయిపోయింది, ఆల్రెడీ మాఘమాసం స్టార్ట్ అయిపోయి మాఘమాసం కూడా వెళ్ళిపోయేటట్టున్నది. ఇంక ఈ వీడియో ఎడిటింగ్ చేసేపాటికి ఇన్ని రోజులు అయిందండి. ఇంకా కంటిన్యూ వ్లాగ్స్ పెట్టొచ్చు అన్నట్టు చాలా కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండడం గురించి ఈ మధ్యన ఎక్కువ వీడియోస్ పెట్టలేకపోతున్నాను. కానీ ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ పెట్టాలి, రోజుకొక వీడియో అన్న అప్లోడ్ చేయాలని కంకణం కట్టుకున్నాను. ఏమవుతుందేమో తెలీదు. మీరు కూడా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఆ లైక్ల వల్ల ఇంకా కొంచెం ఇన్స్పిరేషన్ అవి కొంచెం మీకు ఏమన్నా వీడియోస్ నచ్చితే కామెంట్ రూపంలో కూడా చెప్పండి. కొంచెం మనకి డైలీ అప్డేట్ లాగా ఉంటే కొంచెం మాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ అన్నది వస్తుంది, ఫుల్ జోష్ వస్తుంది. కంటిన్యూ అయితే ఇక్కడి నుంచి వ్లాగ్స్ అన్నవి పెడతానండి. సంక్రాంతి అయిపోయిన పండగ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నా. నాన్నకి అందరికీ బాయ్ చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 5కి అంతా అనుకున్నామండి, కానీ 6 అయిపోయింది, కొంచెం లేట్ అయిపోయింది. అందులోనూ ఈరోజు అయోధ్య రామయ్య ప్రతిష్టాపన అండి. నేను ఒకటి అనుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ లాస్ట్కి వచ్చేపాటికి కొంచెం బాధ అనిపించింది. అదేంటో వీడియో ఎండింగ్లో చెప్తానండి. ఇంకైతే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అసలు నేనైతే ఈ సంక్రాంతికి ఇంటికి వచ్చేది తేనె గురించి వస్తానేమో, తేనె కదండి, చక్కెర పానకం. అసలు దీని గురించే నేను కళ్ళన్నీ కూడా మొత్తం ఇంకా నా ట్రావెల్ జర్నీ చేసేటప్పుడు కూడా మొత్తం రోడ్డు మీద అంతా వెతికేస్తాను. ఈ మధ్యన దొరకట్లేదండి ఇవి అసలనని. ఎంత ఇష్టమో నాకైతే మాత్రం. లక్కీగా ఎర్లీ మార్నింగ్ మేము ట్రావెల్ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ 5-5:30కి అంతా వెళ్ళిపోతాం కాబట్టి అప్పటికి షాప్ క్లోజ్ ఉంటుంది. లక్కీగా నా లక్ వల్ల దొరికింది ఈరోజు. ఒక బాటిల్స్ అయితే తీసేసుకున్నాను నేను. ఇంక ఇక్కడ విజయవాడ అమ్మవారికి దండం పెట్టేసుకుని కార్లోని, అసలు ఈ మధ్యన చాలా రోజులు అవుతుందండి అసలు టెంపుల్కి మా అమ్మవారి దర్శనం మళ్ళీ ఎప్పుడు అవుతుందో ఏంటో. ఇంకా బాబాయ్ అయితే ఇక్కడ దిగిపోయారు గుంటూరులోనని. ఇంకా బాబాయ్కి సెండ్ ఆఫ్ చెప్పేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యాము. సాయి ఇక్కడ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకా స్టార్టింగ్ ఇంకా సాంగ్స్ పెట్టుకుని చక్కగా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన అవన్నీ ఉంటాయి కాబట్టి మంచి సాంగ్స్ ఎంజాయ్ చేస్తా నేచర్ని అంతా కూడా. ఆ రోజు అయోధ్య రామయ్య ప్రతిష్టాపన కూడా కాబట్టి అసలు చాలా ఎంజాయ్. ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోతాము అనేసి కొంచెం ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ జర్నీయే స్టార్ట్ లేట్ అయింది. ఆంజనేయ స్వామి వారి విగ్రహం కదండి. కొన్ని హైవేలో వెళ్తూ ఉంటుంటే భలే కొన్ని సీన్ అంటే కొన్ని ప్లేసెస్ చేయాలనుకుంటా, షూట్ చేయాలనుకుంటా. ఈ లోపల ఫోన్ లాకులు తీసేపాటికి ఆ ప్లేస్ వెళ్ళిపోతుంది. ఇంకా మా వారు మొత్తం అన్నీ కూడా ఇంకా ఆల్మోస్ట్ ట్రావెలింగ్ చేసినప్పుడల్లా కూడా మోస్ట్లీ అన్నీ కూడా, ఎందుకంటే మనం ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడు మనకి హెడేక్ అన్నది, వామిటింగ్ అన్నది, లాస్ట్ టైం ఎవరో మెసేజ్ పెట్టారండి, అదే కామెంట్ పెట్టారు, నేను వామిటింగ్ అన్నాను. వామిటింగ్ అనాలంటండి. కొంచెం నేను 10th చదువుకున్నానులేండి, అందుకని కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఏమన్నా తప్పుగా అంటే అంత పర్ఫెక్ట్గా మాట్లాడాలంటే కొంచెం కష్టం లేండి. వామిటింగ్ అనాలంటండి దాన్ని. ఆ సెన్సేషన్ రాకుండా ఉండాలంటే కొంచెం ఏదో ఒకటి ఫుడ్ తింటా ఉండాలి. ఆరెంజెస్ అయితే కంపల్సరీ ఉండాలండి కార్లోనని. మనకి ఎర్లీ మార్నింగ్ కొంచెం తల తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనం ఏమన్నా తినొచ్చు ఫుడ్, కానీ కంపల్సరీ మాత్రం జర్నీ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒకటి బుగ్గకి ఏదన్నా పెట్టుకుని ఉంటే మనకి ఒక లోన్లీనెస్ అన్నది ఉండదు. కొంచెం తింటానే ఉండాలండి. నాకు ఇంకా ఆంధ్ర నుంచి ఎస్పెషల్లీ పండగకి కానీ వచ్చానంటే మాత్రం పండగ నుంచి ఇంటికి నుంచి మొత్తం రేగిపళ్ళు ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. రేగిపళ్ళు కాదులేండి, రేగి వడియాలు ఇవన్నీ కూడానని. రేగి వడియాలు అలాగే చకోడీలు చిన్న భలే ఉంటాయి, చకోడీలు కూడానని. ఇంకా అమ్మ పెట్టిన అరుసులు ఇవన్నీ కూడా, పాకుండ్లు ఇవన్నీ కూడా ఇంకా జర్నీలో తింటా, ఇంకా సాంగ్స్ ఎంజాయ్ చేస్తా. ఇంకా నాకు జర్నీలో మాత్రం
కంపల్సరీ అట్లానే కూర్చోవాలంటే హెడేక్ వచ్చేస్తదండి. అందుకని మ్యాక్సిమం అయినంత వరకు నచ్చిన సాంగ్స్ అయితే మ్యూజిక్ అయితే మాత్రం పెట్టుకుంటాను. మనకి ఎందుకంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు మనకి ఒక 2-3 అవర్స్ జర్నీ అనుకోండి, పెద్దంత మనం అన్నీ అరేంజ్ చేసుకొని అవసరం లేదు. బట్ డే జర్నీ కంపల్సరీ 13 అవర్స్ అట్లా ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకి హెడేక్ అన్నది, వామిటింగ్ సెన్సేషన్ అన్నది, కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వడం, ఎక్కువ ప్రెజర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఎందుకంటే డే అంతా జర్నీ చేస్తాం కాబట్టి సన్ రైజ్ పడడం వల్ల గట్ట అవేమి మనకి మైండ్లో లేకుండా ఉండాలంటే కొంచెం ఫుడ్ తింటా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటే మైండ్ కొంచెం డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ ప్రతిష్టాపన టైం అయిపోయేసింది కాబట్టి ఇంకా పెట్టామండి. ఇంకా మొబైల్లోనే ఇట్లా స్వామివారిని చూడొచ్చు అనేసి ఇంకా మొబైల్లోనే ఇంకా స్వామివారి దర్శనం అన్నది చేసుకున్నామని. ఇంక ఇక్కడ ఘాటీ సెక్షన్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మనకి ఘాటీలో మళ్ళీ నెట్ రాదు. నెట్ వచ్చేంత వరకు చూడొచ్చులే అన్నట్టు ఇంకా నెట్ వచ్చేంత వరకు చూసామండి. కానీ ఘాటీ సెక్షన్ వచ్చేసింది కాబట్టి ఇంక మాకు నెట్ అన్నది లేదు. ఎక్కడ భోజనం అన్నది లేదండి. మొత్తం హోటల్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి ఈరోజు. ఇంకా మేము అనుకున్నాం ఈరోజు ఫుడ్ దొరకదేమో అనుకుని. లక్కీగా ఘాటీ సెక్షన్లో ఒక కొండ మీద ప్రతి చోటనండి, అక్కడనే కాదు ప్రతి చోట ఫుడ్ అన్నది అరేంజ్ చేస్తున్నారు. అరేంజ్ చేసి అక్కడ పెడుతున్నారు ప్రతి ఒక్కరికి అనేసి మేము ఇంకైతే ఇంకా ప్రతి హోటల్స్ కూడా క్లోజే ఉన్నాయి. ఇంకా ఘాటీలో ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, శివాలయం, కాశీ క్షేత్రానికి సంబంధించింది అనుకుంటా అండి ఈ టెంపుల్. ఎప్పుడు మేము ఘాటీలో ఆగలేదు కానీ ఫస్ట్ టైం ఆగాము. ఇంకా భోజనం చేయొచ్చని మనకి ఎంత తోస్తే మనం అంత అక్కడ విరాళం అన్నది, అంటే కాశీ క్షేత్రం కాబట్టి మనం అలా ట్రస్ట్కి తినేసి రాకుండా ట్రస్ట్కి ఎంతో కొంత ఇచ్చి దర్శనం అంటే ఇచ్చి విరాళం అన్నది. ఇంక ఇక్కడ పైన శివాలయం ఫుడ్ మాత్రం బాగుందండి. ఒక సాంబారు, చట్నీ బాగుంది. చట్నీ మాత్రం చాలా బాగుంది అసలు. ఇక్కడ శివాలయం ఉన్నదండి, చాలా బాగుంది. ఇంకా మా వాడు ఉంటే నన్ను అసలు వీడియో అన్నది తీసుకొనివ్వడు అసలునని. వాడికి అస్సలు ఇష్టం ఉండదు వీడియో తీసి, వాడు కనిపించడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా నేనే ఏదో తీసేసుకుంటూ ఉంటాను. కానీ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుందండి. తాళం వేసేసారు చుట్టూతా కూడా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఘాటీ సెక్షన్లో ఆగుదామని, కానీ ఎందుకులే డేంజర్ ఎందుకు అన్నట్టు ఇంకా ఆగలేదు. లక్కీగా ఈరోజు భోజనం లేక ఇంకా ఆగాం. కానీ ప్రతి చోట మాత్రం ఘాటీ సెక్షన్లో పెడుతున్నారండి భోజనం అన్నది. ఇక్కడ ఫస్ట్ టైం నాకు చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటో మీకు కూడా షేర్ చేస్తాను. మనం అంటే ఇది మరి షేర్ చేయాలో చేయకూడదో తెలియదు కానీ నాకైతే మాత్రం చాలా నవ్వొచ్చిందండి. చెప్పాలో చెప్పకూడదో తెలియట్లేదు కానీ చెప్పేస్తున్నానని. ఏమవుతా అది అవుతుందిలేండి ఘాటీ సెక్షన్లో. ఇంకా ఘాటీ సెక్షన్లో మనకి టోల్ తీసుకోవాలి కాబట్టి, టికెట్ తీసుకోవాలి కాబట్టి అక్కడ టికెట్ తీసుకున్నాము. నేను అప్పటి నుంచే అక్కడ ఒక కోడి ఉందండి, గిన్నె కోడు ఏదో సంథింగ్ అంటారు కదా, దాన్ని షూట్ చేయొచ్చు అన్నట్టు కారులోంచి, మనం దిగం కాబట్టి కారులోంచి షూట్ చేస్తున్నాను నేను. చేస్తుంటే మా వాడు డబ్బులు ఇచ్చారు నాకు ఇవ్వమని. మనం కంపల్సరీ కట్టాలి కాబట్టి ఘాటీ సెక్షన్లో. అసలు నేను పక్కన కెమెరా పట్టుకున్నాను కదా, ఆయన ఎటు చూసారో ఎటో నాకు తెలీదు. నేనైతే చేతితోటైతే డబ్బులు అయితే ఇచ్చానండి. ఇట్లనే ఇచ్చి నేను ఆ కోడినైతే షూట్ చేస్తున్నాను. ఆయన ఏ ధ్యాసలో ఉన్నారో ఏమో తెలీదు. నేనైతే 100 రూపాయలు ఇచ్చానండి. నేను నెక్స్ట్ మళ్ళీ ఇది చెప్పాలో లేదో నాకు తెలీదు, చెప్పనులేండి. ఒకవేళ మీకు కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానులేండి. ఎందుకులేండి ఎవరినన్నా రిస్క్ చేయడం ఎందుకు, చెప్పవాలో చెప్పకూడదో తెలీదు. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, అప్పుడు నేను షేర్ చేస్తాను ఆ విషయాన్ని. ఇంకా ఘాటీ సెక్షన్ వచ్చేసిందని, ఘాటీ సెక్షన్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ కోతులు, ఎన్ని కోతులోనండి అసలు. నేను వీడియో తీస్తున్నాను కన్నా కొంచెం ఘాటీ సెక్షన్లో చాలా భయము. ఎందుకంటే మనకి చిన్న రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లోనే మనకి వెహికల్స్, అమ్మో బాబోయ్ అసలు ఎన్ని వెహికల్స్ వెళ్ళి ఎన్ని వెహికల్స్ వస్తాయో, అది పాములాగా ఇంకా అసలు టర్నులు తిరుగుతూ ఉంటుంది. ఇంకా వీడియో తీయొచ్చు అన్నట్టు ఇంకా అరిసెలు తింటా, కొంచెం భోజనం చేసిన తర్వాత ఏదో ఒకటి తినకపోతే స్వీట్ అస్సలు, నాకైతే మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి తినాలి. ఇంకా అరిసె తింటా ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఘాటీ సెక్షన్లో చాలా తక్కువే నేను వీడియోస్ తీసేది, ఈసారి వీడియో తీయొచ్చు అన్నట్టు కోతులు చాలా ఉన్నాయండి, అవన్నీ కూడా వీడియోస్ తీయొచ్చు అన్నట్టు పట్టాను. కానీ ఇంకా లారీలు ఇంకా వెహికల్స్ పెద్ద పెద్దవి అవి ఉంటాయి, బియ్యం బస్తాలో మరి సంథింగ్ ఏమోనండి. ఎక్కువ అయితే ట్రాఫిక్ మాత్రం ఈసారి ఘాటీలో చాలా ట్రాఫిక్ ఉందండి.
కోతులను అయితే మాత్రం నాకు చాలా ఇష్టం. ఇంతకు ముందంతా అరటిపళ్ళు వేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవరో అసలు వేయొద్దు అంటున్నారు. ఎందుకంటే అరటిపళ్ళ గురించి అసలు ఎవరైనా సరే ఘాటి సెక్షన్లో వెళ్తున్నప్పుడు అరటిపళ్ళు మాత్రం అస్సలు వేయకండి. ఎందుకంటే ఆ అరటిపండ్ల గురించి మన మీదకి వస్తూ ఉంటాయి. ఈ లోపల ఏదైనా వెహికల్ వచ్చిందంటే వాటికి దెబ్బలు గట్ట తగులుతున్నాయి కాబట్టి ఎవరు వేయొద్దు అంటున్నారు ఘాటి సెక్షన్లో. నాకైతే మాత్రం దిగాలనిపిస్తుంది కానీ మళ్ళీ కోతులని ఎక్కడో చుట్టేస్తాయన్న భయం అని. ఇంక ఈ రోజైతే మాత్రం ఘాటీలో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉన్నదండి బాబు నిజంగానని. ఎండ ఒకటి అసలు ఈ ఘాటీలోంచి కొంచెం టైం కూడా ఎక్కువ అయిపోయిందేమో. ఎప్పుడు కొంచెం చల్లగానే ఉండేది కానీ మిట్ట మధ్యాహ్నం 2:30 3 అయిపోయిందండి. ఆ ఎండ ఒకటి తగిలేసి అబ్బా అసలు నిజంగా ఈ లాంగ్ జర్నీ చేయడం అంటే మాత్రం చాలా పేషెన్స్ ఉండాలి. భోజనం చేసేంత వరకు ఒక ఎత్తు, భోజనం అయిన తర్వాత మాత్రం ఇంకా విపరీతమైన కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి అసలనని. నాకు ఆల్రెడీ చాలా మన ఛానల్లో చాలా పెట్టానండి ఇక్కడ ఫోటో సెక్షన్ ఇదంతానని. ఇంకా టైం అయిపోయింది అనేసి ఇంకా మధ్యలో ఘాటి అయిపోయేసిన తర్వాత ఇంకా మధ్యలో ఈ వీడియో అన్నది తీసుకున్నది. ఇక్కడ భలే విచిత్రం ఏంటంటే వీడియో తీసుకునేటప్పుడు కొన్ని ఇన్స్టా రీల్స్ చేస్తాం కాబట్టి ఆ ఇన్స్టా రీల్స్ గురించి వీడియోలో మళ్ళీ ఎవరు రాకూడదు అన్నట్టు మా బాబుని తీయమన్నాను. వాడు 2-3 సార్లు తీసి ఇంక నేను తీనమ్మా ఇంక అసలు నీకు ఆల్రెడీ నేను షార్ట్లో కూడా పెట్టానండి. 1-2 తీసాడు. ఇంకా పర్ఫెక్ట్ తీద్దామని పాటికి ఇంక వాడు అమ్మ నువ్వు తీసుకుంటే తీసుకో. నేనే అయితే నిజంగా ఈ ఘాటీ రోడ్లో ఓ పక్క నుంచి భయపడతానే తీసుకుంటాను. వెహికల్స్ అన్నీ చాలా ఫాస్ట్గా వస్తాయండి. ఎవరైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఘాటీ రోడ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఫొటోస్ గట్ట దిగాలంటే చాలా జాగ్రత్తగా దిగండి. ఇంక ఇక్కడ కర్నూలులో అయితే టీ తాగేసి ఇంకా మళ్ళీ ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఈవినింగ్కి అంతా ఇంటికి వెళ్ళిపోతాం, మ్యాక్సిమం 6కి అంతా ఇంటికి వెళ్ళిపోతాం. కర్నూలు నుంచి ఇంకా దగ్గరే కాబట్టి మినిమం ఒక 3 hours పడుతుందిలే, ఇంటికి వెళ్ళిపోతాం. ఎప్పుడు 6:30-7కి అంతా వచ్చేస్తామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా రాముల వారికి దీపారాధన చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. నా ఫీలింగ్ ఎర్లీ మార్నింగ్ ఫీలింగ్ అదే, అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకుని ఇలా చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ రోడ్లు అయితే మాత్రం అస్సలు బాగాలేదండి. నిజంగా నాకైతే లిటరల్గా మాత్రం చాలా ఈసారి జర్నీ మాత్రం చాలా చిరాకు వచ్చింది. ఫస్ట్ సంక్రాంతికి వెళ్ళేటప్పుడు సంక్రాంతికి వెళ్ళే ముందు ఫుల్గా ట్రాఫిక్, ఆ దాంట్లో ఇరుక్కుపోయి అప్పుడు 10 అయిపోయిందండి ఇంటికి వెళ్ళిపోయేటికి. ఇంకా లాస్ట్ ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అంతే. అసలు మొత్తం రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ రిపేర్ చేయడం వల్ల మొత్తం ఇంకా అసలు చాలా లేట్ అయిపోయిందండి. నైట్ 10 అయిపోయింది. అమ్మవారికి ఒక నమస్కారం పెట్టుకుని ఇంకా మేమైతే ఇంక ఇంటికి వచ్చి పాటికి 10 అయిందండి. ఇంకా బయటే ఇంకా చేసేసి ఫుడ్ తినేసి ఇంక ఇంటికి వెళ్ళి పాటికి ఇంకొక నమస్కారం అయితే పెట్టుకున్నాను ఇంకా స్వామివారికని. చాలా ఈసారి మాత్రం ట్రావెలింగ్ మాత్రం వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అన్నది పడ్డామండి అసలు నిజంగా ట్రాఫిక్లో ఇరుక్కుపోయి. ఇదేనండి మా సంక్రాంతి వీడియోస్. నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కంటిన్యూ ఇక్కడి నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ కంటిన్యూ పెడతానండి. మీరు కూడా వీడియోస్ నచ్చిన తర్వాత ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్